ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. प्रेज द लॉर्ड. प्रभु यीशु मसीह के प्रशस्त नाम में आप सबको होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं हैं. ఆశ్చర్యకరుడైన దేవుడు గతించిన మాసమంతయు కూడా ఆరోగ్యకరమైన రెక్కల నీడలో దాచి ఈ నూతన మాసంలో, ఈ జూన్ మాసంలోనికి ప్రభు మనల్ని నడిపించాడు. అందుకు మనం ఎంతైనా కృతజ్ఞులం. आश्चर्यजनक पिता बीते हुए समय में उनके स्वास्थ्यदायक पंखों तले हमें छिपा के ये नए महीने जून के महीने में हमें प्रवेश किए, इसके लिए हम आभारी हैं. ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, లోకంలో కలిసిపోయారు. ఆశ్చర్యకరుడైన దేవుడు మనల్ని ఇంకొను కూడా ఆయన స్తుతించే వారముగాను, ఆయన శక్తిని జీవాన్ని పొందుకునే వారముగాను ప్రభు మనల్ని ఉంచాడు. అందుకు మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. बहुत से लोग इस संसार को छोड़ के चले गए हैं और इस संसार में मिल गए हैं. आश्चर्यजनक पिता हमें उनकी स्तुति करने वाले जैसे, जीवन और शक्ति पाने वाले जैसे हमें रखे हैं. इसके लिए हमें उनकी स्तुति करनी चाहिए. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. आज पवित्र शास्त्र में आयुब 5वां अध्याय 10वां वचन में पढ़ के सुनाऊंगा. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. वही पृथ्वी के ऊपर वर्षा करता और खेतों पर जल बरसाता है. మన దేవుడు ఎలాంటి కార్యములు చేయవాడు అనేది ఈ వాక్యంలో మనకు స్పష్టత వస్తుంది. हमारा परमेश्वर कैसे कार्य करने वाला है, इस वचन के द्वारा हमें स्पष्ट रीति से पता चलता है. ఆయన సృష్టికర్త అయిన దేవుడు గనుక, సమస్తమును నోటి మాట చేత కలుగు చేసిన నిర్మాణకుడు గనుక ఆయనకి సమస్తము సాధ్యమే. वो सृजनहार परमेश्वर है, इसलिए सब कुछ वचन के द्वारा उन्होंने सृजे है, इसलिए उनके लिए सब कुछ संभव है. ఈ వాక్యంలో ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు అనే మాట మనం గమనించినప్పుడు, इस वचन में पृथ्वी के ऊपर वर्षा करता है, इस वचन को अगर हम जांचेंगे तो ఇది దేవుని మూలముగా మాత్రమే అనుగ్రహింపబడిన ఒక ఆశీర్వాదం. ये सिर्फ परमेश्वर के द्वारा ही दिया गया एक आशीष है. మానవులు కొన్ని ఏర్పాటు చేస్తారు, కలుగు చేస్తారు, వాటి మీద వారికి అజమాయిషి ఉంటుంది. इंसान कुछ चीजों को तैयार करते हैं, बनाते हैं, उनके ऊपर उनका प्रभुत्व रहता है. కానీ మానవుని పరిధి దాటి మానవునికి అసాధ్యమైన కొన్ని కార్యాలు ఉన్నాయి. అవి దేవునికి మాత్రమే సుసాధ్యం. लेकिन इंसान अपनी सीमा को पार करके इंसान के लिए कुछ चीजें असंभव है, वो सिर्फ परमेश्वर के लिए ही संभव है. వర్షాన్ని కురిపించడం అనేది చూడండి, అది దేవుడు నియమించిన నిర్ణయ కాలంలో మాత్రమే మనకు చేరువవుతుంది, మన హృదయాల్ని ఆనందంతో నింపుతుంది. देखिए, बारिश का बरसना परमेश्वर के नियमित समय में ही होता है और वो हमारे हृदय को आनंद देता है. ఆయన నియమించిన కాలంలో ఆ వర్షాన్ని ఆయన కురిపించకపోతే మన బ్రతుకులు ఎలాగ ఉంటాయనేది నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరమేమీ లేదు. उनके नियमित समय में अगर बारिश नहीं बरसाने से हमारा जीवन कैसे रहेगा, मुझे बताने की जरूरत नहीं है. ఈ వర్షమే కురవకపోతే, సంపదే కలుగు చేయబడకపోతే, లేకపోతే ఈ భూమి సారవంతంగా మార్చబడకపోతే ఎంత ఉన్నతమైన దేశాలైనా కూడా క్షామముతో నలిగిపోవలసి వస్తుంది. अगर ये बारिश नहीं बरसने से, अगर ये भूमि उपजाऊ नहीं होने से कितना उन्नति पाया हुआ देश ही क्यों ना हो, उसे अकाल से तड़पना पड़ेगा. చదువులు ఉండవచ్చు, పదవులు ఉండొచ్చు, ఇంకా లోకంలో సిరి సంపదలు ఎన్నో కలిగిన వారముగా ఉండవచ్చేమో గాని ఈ దైవ ఆశీర్వాదానికి సూచనగా ఉన్న ఈ వర్షము గనక కురవకపోతే ప్రియులారా, దేశాలు, ప్రపంచం అదొక చీకటి అనుభవానికి దిగజారిపోతుంది అనే విషయాన్ని
మనం గుర్తించాలి. शिक्षा हो सकती है, पद हो सकती है और संसार के धन दौलत भी हो सकती है। यदि दैवीय आशीर्वाद का चिन्ह वर्षा ना बरसे तो प्रियजनों, हमें पहचानना चाहिए कि यह संसार अंधकारमय अवस्था में उतर जाएगा। ఈ యోబు గ్రంథంలోనే 38వ అధ్యాయం 28వ వాక్యంలో కూడా ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది. ये अय्यूब पुस्तक में 38वां अध्याय 28वां वचन में लिखा गया है, వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? क्या मैं का कोई पिता है और ओस की बूंद किसने उत्पन्न की? చూడండి, వర్షానికి తండ్రి ఉన్నాడా అంటే ఈ వర్షాన్ని సృష్టించిన వాడు ఎవరు అనే కదా దాని అర్థం. देखिए, मैं का कोई पिता है मतलब इस बारिश को उत्पन्न करने वाला कौन है, यही है ना इसका मतलब। వాటి వాటి కాల నియమాలలో ఆయనే పుట్టించి నిర్ణయించి నియమించి పెట్టాడు. उनको अपने अपने समय में वो ही नियमित करके उत्पन्न करके रखे हैं। ఇవి మనకు ఎంతో ఆశీర్వాదాన్ని దీవెనను కలిగించేవిగా ఉంటున్నాయి. ये हमारे लिए बहुत ही आशीषित है। భూమిని సారవంతముగా మార్చే ఈ వర్షాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు भूमि को उपजाऊ बनाने वाले इस बारिश के बारे में अगर पवित्र शास्त्र में हम जांचने से ఇది ఆశీర్వాదకరమైన వర్షము అనేది మనకు కనిపిస్తుంది. ये आशीष का बारिश है करके हमें दिखाई देता है। చూడండి, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. देखिए, व्यवस्था विवरण 11वां अध्याय 13वां वचन में पढ़ रहा हूँ, उस वचन को आप जांचिए जरा। మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదును. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందువు. और यदि तुम मेरी आज्ञाओं को जो आज मैं तुम्हें सुनाता हूँ ध्यान से सुनकर अपने संपूर्ण मन और सारे प्राण के साथ अपने परमेश्वर यहोवा से प्रेम रखो और उसकी सेवा करते रहो, तो मैं तुम्हारे देश में बरसात के आदि और अंत दोनों समयों की वर्षा को अपने अपने समय पर बरसाऊंगा, जिससे तू अपना अन्न, नया दाखमधु और टटका तेल संचय कर सकेगा। వర్షమును దాని కాలమున కురిపించినప్పుడు ఈ వర్షము వలన కలిగే ఆశీర్వాదం ఈ వాక్యంలో వ్రాయబడి ఉందండి. बारिश को अपने अपने समय पर बरसाने पर ये बारिश की वजह से जो आशीष मिलती है इस वचन में लिखा गया है। ధాన్యమే కానీ ద్రాక్షరసమే కానీ నూనెయే కానీ మనం కూర్చుకోవడానికి ఆస్కారం అవుతుంది. अन्न ही क्यों ना हो, नया दाखमधु क्यों ना हो, टटका तेल ही क्यों ना हो, उसे संचय करने के लिए हमें अवसर मिलेगा। ఇక్కడ వ్రాయబడిన ఈ అనుభవాలు లేకపోతే మానవుని మనుగడ అతలాకుతలమైపోతుంటుంది. అది చిందరవందర చేయబడి చింపిన ఇస్తర వలె మార్చబడిపోతుంది అనేది మనకు తెలుసు. यहाँ लिखा हुआ यह अनुभव नहीं होने से इंसान का अस्तित्व उतल पुतल हो जाएगा, वो तितर बितर किया गया फटी हुई पत्तल के जैसे बदल जाएगा, ये हम जानते हैं। సుభిక్షతో మనం బ్రతకాలి, ఆశీర్వాదకరంగా మనం నిలవాలి, మన జీవన మనుగడ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే ఈ వర్షము వలన కలిగిన ఆశీర్వాదం మన మీదకి దిగి రావాలి. हमें खुशहाली से जीना है, आशीषित बन के रहना है। यदि हम चाहते हैं कि हमारे जीवन का अस्तित्व आशीषित हो तो ये बारिश की आशीषें हम पर उतरना है। కనుక ఈ వర్షమును ఆయన మన కొరకు నియమించి పెట్టాడు, నిర్ణయించి పెట్టాడు, అవి మన కొరకే ఆయన అనుగ్రహించాడు అనేది మనం ఈ వాక్యంలో గమనిస్తాము, గ్రహిస్తాము. इसलिए यह वर्षा हमारे लिए निर्धारित और तय की गई है। परमेश्वर ने यह वर्षा हमारे लिए ही दी है, इस वचन के द्वारा हम समझते हैं। మరొక విషయాన్ని ఈ వర్షము వలన కలిగే ఆశీర్వాదాన్ని నేను మీకు చెప్పాలి అని అనుకుంటే और एक विषय ये बारिश के वजह से होने वाली आशीषों के बारे में अगर मैं बताना चाहूँ तो ఇది పశ్చాత్తాపాన్ని కలిగించే అనుభవానికి సూచనగా కనిపిస్తుంది. ये पश्चाताप दिलाने वाले अनुभव का चिन्ह है। సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయం 17వ వాక్యం నేను చదువుతాను, చూడండి. पहला समूएल 12वां अध्याय 17वां वचन में पढ़ूंगा, एक बार सुनिए। గోధుమ కోతకాలం ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. आज क्या गेहूं की कटनी नहीं हो रही है?
मैं यहोवा को पुकारूंगा और वह मेघ गरजाएगा और मेघ बरसाएगा, तब तुम जान लोगे और देख भी लोगे कि तुमने राजा मांगकर यहोवा की दृष्टि में बहुत बड़ी बुराई की है। మీరు యెహోవా దృష్టికి కీడు చేశారు, आप यहोवा की दृष्टि में बहुत बड़ी बुराई की है, ఆయన ఎదుట మీరు అపరాధులయ్యారు. उनकी दृष्टि में आप अपराधी बने हैं। అది మీకు తెలియపరచబడాలి అని అనుకుంటే अगर वह आपको बताया जाना हो तो ఉరుములను వర్షమును కురిపించినట్లుగా నేను ఆయన వేడుకుంటాను అంటున్నాడు. मैं यहोवा को पुकारूंगा और वह मेघ गरजाएगा और मेघ बरसाएगा। ఈ వర్షము కురిపించబడినప్పుడు, जब मेघ बरसाएगा, ఈ వర్షం మన అంతరంగాన్ని తడిపినప్పుడు, जब ये मेघ हमारी अंतरात्मा को भिगाएगा, మన హృదయం మీద ఈ వర్షము కురిపించబడినప్పుడు, हमारे हृदय में जब ये मेघ बरसेगा, మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలియపరచబడుతుంది. हम किस स्थिति में हैं हमें पता चलेगा। మనము ఎలాగా తప్పిపోయామో, తడబడుచున్నామో, ఆయనకు దూరం అయిపోయామో అనేది మనకు గ్రహింపు కలుగుతుంది. हम कैसे भटक गए हैं, डगमगा रहे हैं, कैसे दूर हो गए हैं, हमें समझ में आएगा। మనం పశ్చాత్తాపముల మొగుటకు దోహదపడుతుంది. हम पश्चाताप करने में हमारी सहायता करेगा। మీరు 18వ వాక్యంలో కూడా చూడండి. आप 18वां वचन में भी देखिए, సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుమును వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకు బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమింపమని మేము అడుగుట చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి. तब समूएल ने यहोवा को पुकारा और यहोवा ने उसी दिन मेघ गरजाया और मेघ बरसाया और सब लोग यहोवा से और समूएल से अत्यंत डर गए। तब सब लोगों ने समूएल से कहा, अपने दासों के निमित्त अपने परमेश्वर यहोवा से प्रार्थना कर कि हम मर ना जाए, क्योंकि हमने अपने सारे पापों से बढ़कर यह बुराई की है कि राजा मांगा है। ప్రియులారా చూడండి, వాక్య భాగంలో సమూయేలు ప్రార్థన చేసినప్పుడు ఆ ఉరుములతో కూడిన వర్షం కురిసిందట. వెంటనే వాళ్ళు పశ్చాత్తాప్తులై వాళ్ళు చేసిన ఆ కీడును బట్టి వాళ్ళు దుఃఖించుచు వాళ్ళు అంటున్నారు, మేము దేవునికిని మీకును మేము విరోధంగా పాపం చేశామని దేవునికిని సమూయేలు ప్రవక్తకును వాళ్ళు బహుగా భయపడడం నేర్చుకున్నారు. हे प्रियो, देखिए इस वचन में जब समूएल ने पुकारा तो मेघ गरजा और मेघ बरसा है। वो तुरंत पश्चाताप करते हुए उनके बुराई के वजह से वो दुखित होकर वो कह रहे थे, हम परमेश्वर और तुम्हारे विरोध में हम पाप किए हैं, परमेश्वर से और भविष्यद्वक्ता समूएल से अत्यंत डरना सीखे हैं। గతంలో వాళ్ళకి దేవుని మీద భయము లేదు. बीते हुए समय में वो परमेश्वर से नहीं डरते थे। దేవుని ఎదుట మనం అలా కోరుకోకూడదు, అలా ఆశించకూడదు, అలా అడగకూడదు అనే విచక్షణ వాళ్ళు కోల్పోయారు. परमेश्वर से ऐसी कामना नहीं करना, आशा नहीं करना, ऐसे नहीं मांगना है, ये समझ को वो खो दिए। అందుకే సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చి మాకు రాజు కావాలి అని తిరగబడి వ్యతిరేకించి మాట్లాడిన అహంకారపు మాటలు మనము గుర్తిస్తాము, గమనిస్తాము. ఇప్పుడైతే వారికి ఆ దైవ భయము కలిగింది అనేది వాక్యంలో మనకు స్పష్టత కలుగుతుంది. इसलिए वो भविष्यद्वक्ता समूएल के पास आकर हमें राजा चाहिए कहते हुए घमंड और विरोध की बातें हम गौर कर सकते हैं, लेकिन अब उनमें परमेश्वर का भय छाया है। ये परमेश्वर के वचन स्पष्ट रीति से बताता है। అందుకే ఆయన మన కొరకు ఈ వర్షమును పుట్టించాడు, ఈ వర్షమును కలుగు చేశాడు, ఈ వర్షమును అనుగ్రహించుచున్నాడు అనేది మనం గుర్తిస్తున్నాం. इसलिए वो हमारे लिए ये वर्षा उत्पन्न किए हैं, ये वर्षा को बनाए हैं, ये वर्षा हमें दे रहे हैं, ये हम पहचान सकते हैं। ఈ రోజున ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, आज ये वचन सुनने वाले मेरे प्रिय भाइयों, ఏ విషయంలో మనం తప్పిపోయామో, ఏ విషయంలో దేవునికి మనం దూరం అయిపోయామో, ఏ విషయంలో దేవునిని ఎదిరించి విరోధులమయ్యామో అనేది మన మనస్సాక్షికి మనకు తెలుసు. किस विषय में हम भटक गए हैं, किस विषय में हम परमेश्वर से दूर हो गए हैं, किस विषय में हम परमेश्वर का सामना करके विरोधी बने हैं, हमारी अंतरात्मा में हम जानते हैं। ఇప్పటికైనా మనం ఈ వర్షం మన మీద కురిపించబడాలని, మనలో ఒక పశ్చాత్తాపం కలగాలని, మనం కోల్పోయిన ఆ స్థానానికి మరలా చేరుకోవాలని ప్రభుతో చేరువై ఆయన దగ్గర సమాధానం కలిగి ముసుకులేని ముఖముతో ప్రభును ప్రతిబింబించే ఉన్నత స్థానానికి మనం వెళ్ళాలని ఆశించడానికి ప్రభు మనతో మాట్లాడుతున్న శుభవేళ.
कम से कम अब ये बारिश हम पर बरसना है करके, हमें पश्चाताप होना है करके, जिस स्थान को हम खो दिए हैं फिर से उस स्थान को पहुंचना है करके, परमेश्वर के समीप आकर उनसे मेल मिलाप के साथ बेनकाब चेहरे से प्रतिबिंबित करने के लिए ऊंचे स्थान तक पहुंचना है। ऐसी आशा को पूरा करने के लिए प्रभु हमसे बातें करने का शुभ समय है। ఆయన మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. वो हमें एक मौका दे रहे हैं। ఆ అవకాశానికి సూచనయే ఈ వర్షం. ये मौका का चिन्ह ही ये बारिश है। చూడండి, 40 దివారాత్రులు నోవహు కాలాన ప్రచండమైన వర్షం కురిసింది. देखिए, नूह के समय 40 दिन रात भारी वर्षा हुई है। ఎందుకు ఈ వర్షం కురిసింది? क्यों ये बारिश हुई है? దుష్టత్వాన్ని దూరం చేయడానికి, दुष्टता को दूर करने के लिए, నీతిమంతులను హెచ్చించడానికి. धर्मी को बढ़ाने के लिए। 40 దివారాత్రులు కురిసిన ఆ వర్షం 40 दिन रात बरसने वाला वो बारिश నీతిమంతుని కుటుంబాన్ని ఒక ఉన్నత స్థానానికి హరారతు పర్వతం మీదకి తీసుకుని వెళ్ళింది. धर्मी को और धर्मी के परिवार को एक ऊंचे स्थान में अरारात पर्वत के ऊपर लेके गया है। దుష్టత్వంలో మగ్గిపోతున్న దుష్టులైన ప్రజలను నిర్మూలం చేసింది. दुष्टता में डूबने वाले दुष्ट लोगों को वो नाश किया है। అంటే మూడవదిగా నేను చెప్పే మాట ఏంటంటే, मतलब तीसरी बात मैं जो बताना चाहता हूँ, ఈ వర్షము వలన ये बारिश के वजह से నీతిమంతుడి కుటుంబం హెచ్చించబడుతుంది. धर्मी की परिवार ऊंचा किया जाएगा। నీవు నీతిమంతుడు అయితే నీ నీతికి తగినట్లుగా నువ్వు ఆశీర్వదించబడతావు. अगर तू धर्मी है तो तेरे धर्म के अनुसार तू आशीषित होगा। ఈ వర్షము నీ మీద కురిపించబడినప్పుడు నీతియుక్తమైన ప్రవర్తన కలిగిన వ్యక్తులందరూ కూడా ఆయన చేత హెచ్చింపబడిన వారై, ఆయన చేత దీవింపబడిన వారై ఉన్నత స్థానాలలో నిలుపుటకు ఈ వర్షం కురిపించబడుతుందని మనం గ్రహించాలి. ये बारिश जब तुम पर बरसेगा, धर्म के अनुसार बर्ताव करने वाले सब व्यक्ति उनके द्वारा ऊंचे किए जाएंगे, उनके द्वारा आशीषित होकर ऊंचे स्थान में खड़ा करने के लिए ये बारिश बरसेगा करके हमें गौर करना है। ఒక నూతనమైన సంతతికి కారకులుగా మార్చబడ్డారు ఈ నీతిమంతుల కుటుంబీకులు. ये धर्मी का परिवार नई पीढ़ी को जन्म देने वाला बना है। ప్రియమైన దేవుని బిడ్డలారా, हे मेरे प्रिय भाइयों, మరి ఈ రోజున ఈ వర్షం మన మీద కురిపించబడాలని, और आज के दिन ये बारिश आपके ऊपर बरसना है करके మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి ఈ వర్షం ఆశీర్వాదకరంగా మార్చబడాలని हमारे देश के लिए, हमारे राष्ट्र के लिए और हमारे क्षेत्र के लिए ये बारिश आशीषित होना है करके ఆశించాలి, ప్రార్థించాలి. आशा करना है, प्रार्थना करना है। తలవంచండి, ప్రార్థన చేసుకోండి. सिर झुकाइए, प्रार्थना करेंगे। జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. हे जीवाधिपति परमेश्वर, आपको धन्यवाद देते हैं। వర్షమును పుట్టించిన వాడు నీవు నాయనా. बारिश को उत्पन्न करने वाले आप है पिता। వాటి కాలాలలో నియమించిన వాడు నీవు ప్రభువా. उनको उनके समय पर नियमित करने वाले आप है पिता। ఈ వర్షము వలన మేము ఆశీర్వదించబడిన వారమై, ये बारिश की वजह से हम आशीष पाना है करके మేము పశ్చాత్తాప్తులమై, हम पश्चाताप करते हुए మీ చేత హెచ్చించబడిన వారమై, आपके द्वारा ऊंचे उठाए जाने के लिए మీ నామానికి సాక్షిగా పత్రికగా ఉండడానికి కృప చూపించమని, और आपके नाम की गवाही बनने के लिए, पत्री बनने के लिए आप अनुग्रह दिखाने की प्रार्थना करते हुए మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటాం. हम अपने आप को आपके हाथों में सौंपते हुए యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करके मांगते हैं पिता, ఆమేన్. आमीन। ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు మీ అందరికీ సమృద్ధిగా అనుగ్రహించుగాక. प्रभु आप सबको आशीष दे और विशेष अनुग्रह से परमेश्वर आप सबको भरपूर करे। आमीन। हर सोमवार ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए। पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज।